హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే కట్ వర్క్ ఆర్య వర్క్ బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్చింగ్కి వచ్చిందండి. దాన్ని స్టిచ్ చేసాము. ఇలాగ బ్యాక్ ఓపెన్ వచ్చినట్టుగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి ఇలాగ కట్ వర్క్ వచ్చింది. ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వేసుకున్న వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయింది. అయితే ఏంటంటే ఈ బ్లౌజు కట్ వర్క్ చేయించినప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టకుండా వాళ్ళు వర్క్ చేసి ఇచ్చారనమాట. దీనికి మేము వర్క్ని కట్ చేసి బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేసాము. అది ఎలా స్టిచ్ చేసామో చూపిస్తాను. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కొత్త వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి మంచి ఐడియా అనమాట ఇది. ఇలాగా బ్యాక్ ఓపెన్ లేకుండా వచ్చింది. దీన్ని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ ప్రకారంగా వర్క్ని అడ్జస్ట్ చేసుకొని, అంటే వర్క్ ప్రకారమే మనం లైనింగ్ కట్ చేసుకుంటాం ఫస్ట్. తర్వాత దీని మీద అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ పిన్స్ తోటి నేను సెక్యూర్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని లైనింగ్ని దీని మీద వేసి కటింగ్ చేస్తున్నాను. లైనింగ్ని మాత్రమే కట్ చేసాము బ్యాక్ ఓపెన్గా. లోపల క్లాత్ని, మెయిన్ క్లాత్ని కట్ చేయలేదు. ఇంకా అదేంటంటే మిషన్ మీదనే చేసుకోవచ్చు అనేసి. ఇది హ్యాండ్ పార్ట్కి కూడా 2 పీసులు వచ్చినాయి. పైన ఒక క్లాత్, కింద బార్డర్ కోసం మళ్ళీ బార్డర్ వేరేగా అటాచ్ చేసామన్నమాట. ఇది నార్మల్ హ్యాండే కానీ దానికి 2 పార్ట్లు అటాచ్ చేసి వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్ ఓపెన్ కుట్టడం కోసం ఇచ్చిన క్లాత్ని మేము ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్ క్లోజ్ అయినట్టుగా బ్యాక్ ఓపెన్ వచ్చినట్టుగా కుట్టాము. ఇప్పుడు ఇది ఇక్కడ వర్క్ చేసే దగ్గర, స్టిచ్చింగ్ చేసే దగ్గర మాత్రమే వర్క్ని కట్ చేసాము. చూడండి, కట్ వర్క్ పూసలు వర్క్ ఏమి కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకున్నాము. దీనికి లైనింగ్ని అటాచ్ చేసేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైనుంచి, లేదంటే పిన్స్ తోటైనా సెక్యూర్ చేసుకోండి. నేనైతే పిన్స్ పెట్టేసి డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. ఈ వర్క్ స్టిచ్ చేయడానికి చాలా ఓపిక్గా కుట్టుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్నర్లోనికి కూడా మన స్టిచ్ అయితే పడాలి. అలాగ కుట్టడానికి కాస్త ఓపిక, టైం కూడా చాలా పడుతుంది. నెమ్మదిగా కుట్టుకుంటూ పూసలు కానీ వర్క్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కుట్టాలి. నేను జాక్ మిషన్ కాబట్టి కింద ఫుట్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తున్నాను. నార్మల్ మిషన్ మీద కూడా కుట్టొచ్చు, కాకపోతే కాస్త ఓపికగా కుట్టుకోవాలి. ప్రతి ఒక్క మూలలోనికి కూడా వెళ్ళినట్టుగా మనం ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా స్టిచ్ చేయాలి. దీనికే కాస్త ఓపిక, టైం టేకింగ్ అనమాట. ఇలా కుట్టేసుకొని తిరగేసుకోవడమే అవుతుంది. దీనికోసమే కాస్త ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ వర్క్లు నార్మల్గా అయితే సింగిల్ ఫుట్తో కుట్టేసుకోవచ్చు. దీనికి కూడా సింగిల్ ఫుట్ పెట్టుకోవచ్చు, కానీ నార్మల్ ఫుట్తో కూడా కుట్టేయచ్చు. నేను నార్మల్ ఫుట్తోటే కుడుతున్నాను ప్రస్తుతం. ఇలాగా కంప్లీట్ చేసుకోవాలండి. మొత్తం కుట్టడం అయితే చాలా ఓపికగా కుట్టాలి, టైం కూడా చాలా పడుతుంది దీనికి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి అన్ని కుట్లు కరెక్ట్గా పడ్డాయా లేదా అనేది ఒకసారి అన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ కటింగ్ అనేది చేసుకోవాలి. నాకైతే అంత కరెక్ట్గానే వచ్చింది. లోపల కట్స్ పెట్టిన తర్వాత వీటిని తిరగేసేయాలి మొత్తం. ఈ వర్క్ అంతా ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఇలాగ పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. లోపల లైనింగ్ ఏమీ బయటికి రాకుండా, పైన ఉన్న వర్క్ ఏమీ కిందికి వెళ్ళిపోకుండా నీట్గా మనం ఇక స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఒక టూల్ తీసుకొని దాంతో క్లాత్ని లోపలికి సర్దుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది దీనికి మాత్రమే కాదు, అన్ని పార్ట్స్కి కూడా వేయాలి. ఒక బ్యాక్, ఫ్రంట్ ఏవైతే కట్ వర్క్ వస్తాయో వాటన్నిటికీ కూడా ఇలాగ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పాదంలో సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది అంతా. మనం ఫుట్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవడం దగ్గరే ఉంటుంది అన్నమాట వర్క్ నీట్గా రావడం అనేది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయాయి 2 పార్ట్స్. ఒక కాదా పట్టీని కుట్టేసి నార్మల్గా ఇంకా మిగతాదంతా నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టుగా కుట్టేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కూడా షోల్డర్ పార్ట్ జాయింట్ అయిపోయింది, హ్యాండ్ అడ్జస్ట్ చేసాం కదా, దాన్ని కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసిన తర్వాత 2 చేతులు జాయింట్ చేసి సైడ్ స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.